టాలీవుడ్ లో సినీ సెలబ్రిటీస్ ఎంతో మంది వివాహాలు చేసుకొని విడాకులు తీసుకున్నారు. వ్యక్తిగత సమస్యలు, వేరే వ్యక్తితో సంబంధాలు కలిగి ఉండడం, మనస్పర్ధలు ఇలా చెప్పాలి కానీ ఎన్నో విషయాలు వారు విడిపోవడానికి కారణాలుగా మారాయి. అయితే టాలీవుడ్ లో పెళ్లిళ్లు చేసుకొని విడిపోయిన తెలుగు చిత్ర పరిశ్రమల్లోని మాజీ భర్తలు, మాజీ భార్యలు ఎవరు వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి. అంతకంటే ముందుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి. టాలీవుడ్ లో కింగ్ గా పిలువబడే అక్కినేని నాగార్జున మన్మధుడుగా పేరొందారు. ఈయన సినిమాలు కూడా చాలా బాగా ఉంటాయి. అయితే నాగార్జునకు 2 వివాహాలు అయ్యాయి. ఈయన మరో టాలీవుడ్ హీరో అయిన విక్టరీ వెంకటేష్ సోదరి అయిన దగ్గుబాటి లక్ష్మిని మొదట వివాహం చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత నాగచైతన్య పుట్టిన తర్వాత విడాకులు తీసుకున్నారు. తర్వాత నాగార్జున టాలీవుడ్ లో మరో హీరోయిన్ అయిన అమలను పెళ్లి చేసుకున్నాడు. దగ్గుబాటి లక్ష్మి గారు ఇంకో పెళ్లి చేసుకోలేదు. ఆమె అమెరికాలో డాక్టర్ గా సెటిల్ అయ్యారు. నాగార్జునకు మొత్తం 2 కుమారులు ఉన్నారు. వారే టాలీవుడ్ హీరోలైన నాగచైతన్య, అఖిల్. అయితే తన తండ్రి బాటలోనే హీరో నాగచైతన్య కూడా వెళ్లడం గమనార్హం. నాగచైతన్య టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అయిన సమంతను పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత సడన్ గా వీళ్ళు విడాకులు తీసుకున్నారు. సమంత, నాగచైతన్య విడాకులు తీసుకోవడం సినీ ప్రేక్షకులు చాలా కలత చెందారు. విడాకుల తర్వాత నాగచైతన్య టాలీవుడ్ హీరోయిన్ అయిన శోభితతో నిశ్చితార్థం చేసుకున్నాడు. వీళ్ళు త్వరలోనే వివాహం కూడా చేసుకోనున్నారు. కానీ సమంత మాత్రం ఎవరిని పెళ్లి చేసుకోలేదు. అలాగే టాలీవుడ్ లో కలెక్షన్ కింగ్ గా పిలువబడే యాక్టర్ మోహన్ బాబు కుమారుడైన మంచు మనోజ్ రాకింగ్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే మంచు మనోజ్ కి 2 వివాహాలు అయ్యాయి. మొదటి భార్య పేరు పల్లవి రెడ్డి. వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మంచు మనోజ్ రాజకీయ నేపథ్యం ఉన్న భూమా మౌనికారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు. టాలీవుడ్ లో సింగర్ గా మంచి పేరు పొందిన వారిలో ఒకరు నోయల్. ఆయన టాలీవుడ్ హీరోయిన్ అయిన ఎస్తార్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ తర్వాత వీరిద్దరి మధ్యలో మనస్పర్ధలతో విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత వీరిద్దరూ కూడా వేరే వ్యక్తుల్ని పెళ్లి చేసుకోలేదు. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో సుమంత్. నాగార్జునకి ఈయన మేనల్లుడు అవుతాడు. ఈయన టాలీవుడ్ లో హీరోయిన్ అయిన కీర్తి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ తర్వాత సుమంత్, కీర్తి రెడ్డి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సుమంత్ మరో పెళ్లి చేసుకోలేదు. కానీ కీర్తి రెడ్డి మాత్రం మరో పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అయ్యారు. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ అంటే అందరికీ తెలిసిన పుస్తకమే. అయితే మెగాస్టార్ చిరంజీవి రెండో కుమార్తె అయిన శ్రీజకు వివాహ బంధం ఏమాత్రం కలిసి రావడం లేదనే చెప్పాలి. ఈమెకు 2 వివాహాలు అయ్యాయి. మొదట శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అది కూడా ఇంట్లో వాళ్లను ఎదిరించి ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఒక పాప పుట్టిన తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలతో విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న కొన్ని సంవత్సరాలకు భరద్వాజ్ మరణించాడు. అయితే శ్రీజ రెండో పెళ్లి చేసుకుంది. కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తిని ఈమె రెండో పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కళ్యాణ్ దేవ్ టాలీవుడ్ లో హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో కూడా నటించాడు. శ్రీజ, కళ్యాణ్ దేవ్ కి 2 ఆడపిల్లలు పుట్టారు. రీసెంట్ గా శ్రీజ, కళ్యాణ్ మధ్య మనస్పర్ధలతో ఒకరికొకరు దూరమయ్యారు. మెగా ఫ్యామిలీ ఈ విషయంపై స్పందించకుండా సైలెంట్ గా ఉండిపోయింది. అలాగే పేరుకు కోలీవుడ్ హీరో అయినా కానీ టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు కమల్ హాసన్. అయితే కమల్ హాసన్ గారు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన గౌతమిని పెళ్లి చేసుకున్నారు. అయితే వీరికి 2 కుమార్తెలు. వారే శృతి హాసన్, అక్షర హాసన్. వీరిద్దరూ కూడా సినిమాల్లో హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. వీరిలో శృతి హాసన్ అయితే టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కూడా నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. అయితే కమల్ హాసన్ కు గౌతమి విడాకులు తీసుకున్నారు. పెద్ద ఏజ్ లో వీరు విడాకులు తీసుకోవడంతో సినీ ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు. అలాగే టాలీవుడ్ లో నటి యాంకర్ అయిన ఝాన్సీ, టాలీవుడ్ లో నటుడు యాంకర్ అయిన జోగి నాయుడు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప కూడా ఉంది. అయితే వీరిద్దరి మధ్యలో గొడవలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అసలు వీళ్ళు విడాకులు తీసుకుంటారని ఎవ్వరూ కూడా ఊహించలేదు. అలాగే టాలీవుడ్ లో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన నటి అమలా పాల్ ఇక్కడి కన్నా కోలీవుడ్ లో మంచి పేరు సాధించారు. అయితే ఆమె అక్కడ దర్శకుడైన విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ వారి మధ్య బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అయితే ఆ తర్వాత అమలా పాల్ తన స్నేహితుడైన
జగత్ దేశాయ్ని ప్రపోజ్ చేయడంతో ఆమె అతనికి ఓకే చెప్పింది. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇక టాలీవుడ్ లో ఒకప్పుడు స్మైలింగ్ హీరోగా పేరొందిన హీరో సిద్ధార్థ్. అయితే సిద్ధార్థ్ కి మేఘన అనే అమ్మాయితో పెళ్లయింది. వీరికి ఒక బాబు కూడా ఉన్నారు. కానీ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధల వల్ల విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సిద్ధార్థ్ కి హీరోయిన్ అతిథితో రీసెంట్ గా ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. అలాగే టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి బ్రదర్ అయిన నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్ గా కూడా పలు సినిమాల్లో నటించింది. అయితే ఆమెకు జొన్నలగడ్డ చైతన్య అనే వ్యక్తితో వివాహం అయ్యింది. అయితే వారి బంధం ఎంతో కాలం నిలవలేదు. వారి మధ్య గొడవలు జరగడంతో దీంతో వారు విడాకులు తీసుకున్నారు. అలాగే టాలీవుడ్ లో స్టార్ హీరో అయిన పవన్ కళ్యాణ్ కి 3 పెళ్లిళ్లు జరిగాయి. పవన్ మొదట నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ వారి మధ్య వివాహం ఎక్కువ రోజులు నిలవలేదు. వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. తర్వాత టాలీవుడ్ లో హీరోయిన్ అయిన రేణు దేశాయ్ని పవన్ కళ్యాణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఒక బాబు ఒక పాప కూడా పుట్టారు. వారి పేర్లు అకిరానందన్, ఆద్య. రేణు దేశాయ్ పవన్ కి మధ్య విభేదాలు రావడంతో వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ రష్యా నటి అయిన అన్నా లెజినోని 3వ వివాహం చేసుకున్నాడు. వీరికి 2 బాబులు పుట్టారు. అయితే టాలీవుడ్ లో అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన హీరో అఖిల్. కానీ అఖిల్ కి సరైన హిట్ లేక ఇంకా హీరోగా రాణించలేకపోతున్నాడు. అయితే అఖిల్ అతి తక్కువ వయసులోనే వివాహ బంధంలో అడుగు పెట్టాలనుకున్నాడు. శ్రియా భూపాల్ అనే అమ్మాయిని ప్రేమించాడు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు కూడా అంగీకరించాయి. వీరికి నిశ్చితార్థం కూడా జరిపించారు. నిశ్చితార్థం జరిగిందంటే సగం పెళ్లి కూడా జరిగినట్టే. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ నిశ్చితార్థం జరిగాక ఈ జంట విడిపోయింది. మరో కోలీవుడ్ హీరో ధనుష్ కి తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా సూపర్ క్రేజ్ ఉంది. ఆయన నటించిన సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ చేసి టాలీవుడ్ లో సూపర్ హీరోగా ఎదిగాడు. అయితే ఆయన తమిళ సూపర్ స్టార్ హీరో అయిన రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను వివాహం చేసుకున్నాడు. వీరికి 2 కుమారులు కూడా ఉన్నారు. అయితే ధనుష్, ఐశ్వర్య మధ్య మనస్పర్ధలతో విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత వీళ్ళు ఇంకో పెళ్లి చేసుకోలేదు. టాలీవుడ్ లో తన భయంకరమైన విలనిజంతో విలన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు ప్రకాష్ రాజ్. అయితే ప్రకాష్ రాజ్ కి 2 పెళ్లిళ్లు జరిగాయి. మొదట ప్రకాష్ రాజ్ లలితా కుమారి అనే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ వారి మధ్య మనస్పర్ధలతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ పోని వర్మ అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కానీ లలితా కుమారి మాత్రం ఇంకో పెళ్లి చేసుకోలేదు. తెలుగు చిత్ర పరిశ్రమల్లో మొదటి లేడీ కమీడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు రమప్రభ. అయితే రమప్రభ టాలీవుడ్ హీరో అయిన శరత్ బాబును ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్ని సంవత్సరాల తర్వాత వీరి మధ్య మనస్పర్ధలతో విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత రమప్రభ పెళ్లి చేసుకోలేదు. కానీ శరత్ బాబు ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఇవండి టాలీవుడ్ లో ఉన్న మాజీ భార్యాభర్తల విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చితే మీ సపోర్ట్ గా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.